హలో అండి, నేను మీ చింతల సాయిరాం. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా దసరా ఉత్సవాలను నిర్వహించాలని నిర్ణయం తీసుకొని ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి సహకారంతో శ్రేయస్ మీడియా వారి ఆధ్వర్యంలో విజయవాడ ఉత్సవ్ 2025 వన్ సిటీ వన్ సెలబ్రేషన్ని నిర్వహిస్తున్నారండి. ఈ విజయవాడ ఉత్సవ్లో ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ నిర్వహించడానికి విజయవాడకి దగ్గరలో ఉన్న పున్నమి ఘాట్ అండ్ గొల్లపూడిని తీసుకున్నారండి. ప్రజెంట్ నేను పున్నమి ఘాట్లో ఉన్న ఎంటర్టైన్మెంట్కి మన వ్యూవర్స్ కోసం చూపించదలిచి ఇలా మీ ముందుకు వచ్చాను. ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే లైటింగ్ అండి. రకరకాల రంగులతో ఏర్పాటు చేసి మ్యూజిక్కి తగ్గట్టు డిజైన్ చేశారు. అలాగే ఆరెంజ్ కలర్ టెంపుల్ని సెటప్ చేసి అందులో హిమాలయాల్లో ఉన్న శివయ్యని, జ్యోతిర్లింగాలను ఏర్పాటు చేశారు. ఇక ఎంటర్టైన్మెంట్ భాగానికి వస్తే పిల్లలకు ఆడుకోవడానికి ప్లే స్టేషన్స్, కిడ్స్ సెల్ఫీ పాయింట్స్, రకరకాల వేషాలు ధరించి డ్యాన్స్ చేస్తూ అలరిస్తున్నారండి. ఈ కిడ్స్ స్టేషన్లో పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. అసలు గ్యాప్ లేకుండా జనాలు ఉన్నారు. అలాగే మరి మనం ఇంకో విషయం కూడా చెప్పుకోవాలండి. ఫుడ్ విషయానికి వస్తే డిఫరెంట్ స్టాల్స్ ఏర్పాటు చేశారండి. ఈ వీటిల్లో ఆంధ్రా స్టైల్స్, అందులో మిర్చి బజ్జీ, మాడుగల హల్వా, విజయ డైరీ ప్రొడక్ట్స్, డిఫరెంట్ ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేశారండి. ఇక్కడ మనం ఒక పాయింట్ని పర్టికులర్గా చెప్పుకోవాలండి. అదేంటంటే భారతదేశంలోనే దసరా ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించే ప్లేసెస్లో రెండు ఉన్నాయండి. అది ఒకటి దసరా ఫెస్టివల్ని నిర్వహించేది మైసూరు, రెండోది విజయవాడ అండి. అటువంటి మన విజయవాడలో ఇటువంటి ఫుడ్ స్టాల్స్ని ఏర్పాటు చేసి ఆత్రేయపురం పూతరేకులని, మన ఊరు వంటలని, మిర్చి బజ్జీ అని, ఫలూదాస్ అని డిఫరెంట్ స్టైల్స్లో కిడ్స్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ దసరా ఫెస్టివల్కి ఎవరైతే వాళ్ళ రిలేషన్స్ని అందరినీ ఇన్వైట్ చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేస్తూ చాలా ఎంటర్టైన్ అవుతున్నారండి. ఇవన్నీ చూసాక ఒక పాయింట్ అయితే చెప్పాలనిపిస్తుంది. ఎట్లా అంటే ఇప్పుడున్న ప్రజెంట్ లైఫ్లో ప్రతి ఒక్కళ్ళు బిజీ షెడ్యూల్గా ఉంటున్నారు. లైక్ స్టూడెంట్స్ వచ్చేసి వాళ్ళ ఎడ్యుకేషన్లో, పేరెంట్స్ వచ్చేసి వాళ్ళ జాబ్ స్ట్రెస్లో ఇలా అందరూ ఉంటున్నారు. కానీ అలాంటి వాళ్ళందరూ ఇట్లా దసరా హాలిడేస్కి బయటికి వచ్చి ఫ్యామిలీస్తో, రిలేషన్స్తో బాగా ఎంజాయ్ చేస్తూ వాళ్ళ స్ట్రెస్ రిలీఫ్ అయితే అవుతున్నారని నేను అనుకుంటున్నాను. అలాగే ఇక్కడ దసరా ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు అమ్మవారిని అలంకరణ చేస్తూ, అమ్మవారిని చూపిస్తూ భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారండి. ఇక్కడ చూడండి, ఆరెంజ్ కలర్ టెంపుల్ సెటప్ వేసి అందులో హిమాలయాల్లో ఉన్న శివయ్యను చూపిస్తున్నారు, నంది, అట్లాగే జ్యోతిర్లింగాలను సెటప్ చేశారండి. చాలా బాగుంది, అంత ఫీల్ చాలా బాగుందండి. లలిత త్రిపుర సుందరీదేవి అవతారంలో ఈరోజు అమ్మవారిని అలంకరణ చేశారండి. ఎంత బాగున్నారో చూడండి అమ్మవారు. ఇక ఎంటర్టైన్మెంట్ పార్ట్లోకి వస్తే ఇక్కడ దసరా ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు సింగింగ్ షోస్ ఏర్పాటు చేశారండి. ఈ షోస్లో ప్రముఖ సింగర్స్ లైక్ సునీత గారు లాంటి పెద్ద సింగర్స్ అందరూ పార్టిసిపేట్ చేస్తూ ప్రేక్షకులకైతే కనువిందు చేస్తున్నారు. పాల్గొనడం, ఇందులో భాగమవడం, ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.